ఎందుకు తగిలినవురా? అబ్బో బో ఎందుకు తగిలినవురా? ఏంట్రా నా మీదనే కొడతావా? నా మీదనే కొడతావా నువ్వు? నా మీదనే కొడతావా? ఏంట్రా నీకు కళ్ళు కాని రావట్లేదా ఏంటి? నాకు కాదురా, నీ కాని రావట్లేదురా. నీ సంగతి రేపు చెప్తాను. నేను కూడా నీ పని చెప్తాను రీ. ఏంటో టైం బాగాలేనట్టుంది. ఇప్పుడు కింద కూడా పడ్డా, వాడు కూడా తగిలాడు. వీడి పని ఇప్పుడు కాదు. నేను వెళ్ళి నా బంటి గారిని పిలుచుకొచ్చుకుంటా. అరే బంటి, పొద్దున్నే టైగర్ గాడు వచ్చి నాకు తగిలి ఏంట్రా తగిలావంటే నింద నా మీదకేస్తున్నాడు రా. ఏంటి మహారాజా, నిన్ను తగిలి నింద కూడా నీ మీదనే వేసాడా? పద మహారాజా, వెళ్ళి వాడిని చంపేసి వద్దాం. ఆగు, వాడిని చంపితే మనకి మిగిలేది పాపమే కదా. వాడే మారతాడులే. మనం వాడికి ఒక వార్నింగ్ ఇద్దాం. నువ్వు దానికి నాకు సాయం చేయి. సరే మహారాజా, మీరేం చెప్తే అలానే సాయం చేస్తా. ఇప్పుడు పదండి, మనం ఇంటికి వెళ్దాం. సరే పద వెళ్దాం. నువ్వు కూడా నా ఇంట్లోనే ఉండు ఈరోజు నుంచి. సరే మహారాజా, ధన్యవాదాలు. సరేలే, పద వెళ్దాం. నా ఇల్లు ఎట్టో ఉందో చూపిస్తారా? నా వెనకాలనేరా. సరే మహారాజా. నేను ఈ మూలకు పండుకుంటా, నువ్వు అక్కడికి వెళ్ళి పండుకో. సరే మహారాజా. లేలకు బంటి, బంటి లేరా? బంటి, ఈడేంది ఈడు 90 వేసి పండుకున్నాడు. లేరా బంటి? లేస్తున్నా మహారాజా, 2 నిమిషాలు. అంతలోపు నేను చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు తినేసి వస్తా. సరే మహారాజా. ఇక్కడైతే బాగా నిద్ర వచ్చింది. అడవులో పండుకుంటే దోమలు అన్నీ నన్ను కుట్టేసి నిద్రే పట్టేది కాదు. అమ్మయ్య, ఇలానే ఉండాలి. అవును, రాజు ఎక్కడికి వెళ్ళారు? చేపలు తినడానికి వెళ్ళారు కాదు. నేను కొంచెంసేపు ఇక్కడే తిరుగుతూ ఉంటా. హలో బంటి, నేను ఇప్పుడు చేపలు తిని కడుపు నిండా తిన్నా. నీకేమన్నా ఆకలేస్తుందా చెప్పు, అడవిలోకి వెళ్ళి ఏదో ఒకటి తినేసి వద్దాం. లేదు మహారాజా, నేను ఇందాకే మీరు వెళ్ళినప్పుడే వెదురు బొంగులు తిన్నా. పదండి, వాడికి వార్నింగ్ ఇచ్చేసి వద్దాం. పద వెళ్దాం, ఈరోజు వాడంతా చూడాలి. అయ్యో ఆగండి మహారాజా, నేను వస్తున్నాను. అరే అయ్యో పడ్డానేంట్రా? నీకు చెప్పడం మొదలుపెట్టినమ్మటే అయ్యో లేయాలి. అయ్యో మళ్ళీ పడ్డాను. నీకు చెప్పడం మొదలుపెట్టి ఏంటో ఈరోజు నా బ్యాడ్ లక్ ఉన్నట్టుంది నిజంగానే. చెప్పడం మర్చిపోయానేంటి అంటే, ఇప్పుడు వాడు ఆ సింహం. అరే మళ్ళీ పడ్డాను, పడుతూనే ఉన్నా. ఈసారి నేను పడకుండా జాగ్రత్త పడతా. నా కాలికి నిన్న దెబ్బ తగిలింది వాడు కొట్టడం వల్ల. అందుకని కాలు ఎత్తి నిలబడలేక కింద పడిపోతున్నా. చెప్పడం మర్చిపోయా, వాడిప్పుడు వస్తాడు కదా, ఇప్పుడు వాడిని మనం చంపేయాలి. సరేనా? అదేంటి మహారాజా, మీరు మాంసం ఇస్తానంటేనే కదా నేను పనికి ఒప్పుకుంది. మీరిప్పుడు ఏది అంటే వాడిని చంపమంటున్నారు. ఏంటి మహారాజా ఇది? వాడు నిన్న నన్ను చాలా గట్టిగా గాయపరిచాడు. అందుకని ఇప్పుడు 3 సార్లు కింద పడ్డా. వాడిని చంపేద్దాం. కావాలంటే నీకు ఇంకా మాంసం ఎక్కువ ఇస్తా. సరే మహారాజా, మాంసం అంటే నాకు చాలా ఇష్టం. చెరుకు బొంగులు ఇస్తావా మహారాజా? చెరుకు బొంగులేంటి, నీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా. సరేనా? సరే మహారాజా, మీరు అక్కడ ఉండండి. నేను అమ్మటే వాడి దగ్గర ఉండే బంటిని దారి మళ్ళీ ఇస్తా. అయ్యో మళ్ళీ పడ్డారేంటి మహారాజా?
సర్లే మళ్ళీ కింద పడకుండా జాగ్రత్త పడండి. మీరు ఎమ్మటే వాడి మీదకి వెళ్ళి వాడి మూతి మీద గీకండి. ఎమ్మటే వాడి కింద పడి గాయపడతాడు. సరేనా మహారాజా? సరే, నువ్వు వాడి దృష్టి మళ్ళించు. నేను వాడిని బాగా గాయపరచాలి. హా 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 హా. ఏంట్రా నల్లాడా, వీడితో కలిసి వచ్చా? నమ్ముంటే నన్ను పట్టుకోరా. హా హా హా. ఏంట్రా నన్నే నల్లడా ఉంటావు? ఏంట్రా నిన్న నీది తప్పు పెట్టుకొని నన్నంటావు? అరే నీదేరా తప్పు. అమ్మో, వీడు నన్ను గాయపరిచాడు. చచ్చాడు. తొందరగా వెళ్ళిపో. అయ్యో మహారాజా, ఏంటి మీరు పడిపోయారు? ఉండండి, మనం మన గూడారా దగ్గరికి వెళ్ళిపోదాం. రండి 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 రండి. మహారాజా, మీరేం బాధపడకండి. కాదురా, వాడు నన్ను చాలా గట్టిగా గాయపరిచాడు. నేను లేయలేని పరిస్థితిలో ఉన్నా. అయ్యో మహారాజా, మీకు ఒకటి తెలుసా? గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాసే ఎంతో గొప్పది. మహారాజా, అయ్యో మహారాజా, మహారాజా. ది ఎండ్.